హలో హాయ్ వెల్కమ్ డేస్ వ్లాగ్స్. సో ఈరోజు మనం వెళ్తున్నాం విజయవాడ. ఎందుకంటే మా సార్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి పెళ్ళి ఉంది కాబట్టి మనం వెళ్తున్నాం. ఎర్లీ మార్నింగ్ 7:30 అలా బయలుదేరిపోయామండి. ఇక్కడ టిఫిన్స్కి ఆగాము. శ్రీ భీమాస్ టిఫిన్స్. టిఫిన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ అంబియన్స్ కూడా కొద్దిగా గ్రీనరీతో ఒక లవ్ బర్డ్స్ పెయిర్ కూడా ఉంచారు ఇక్కడ వీళ్ళు. మళ్ళీ టిఫిన్ చేసాక స్టార్ట్ అయిపోయాం యాజ్ యూజువల్గా. ఆన్ ద వేలో తుని దాటిన తర్వాత మనకి ఇలాగ రోడ్ సైడు మ్యాంగోస్ కూడా అమ్ముతారండి అన్నవరం దగ్గరలో. ఇక్కడ తుని చుట్టుపక్కల ఉన్న తోటలో మ్యాంగోస్ తెచ్చి ఇక్కడ రోడ్డు మీద అమ్ముతారు. మనకి అవైలబుల్గా ఉంటాయి. మనకి ఏ రకమైన ఇక్కడ దొరుకుతుంది. మనకి కావాలంటే డెలివరీ కూడా చేస్తారు వాళ్ళ దగ్గర. మనం ఇప్పుడు అన్నవరం వచ్చేసాం. ఎప్పుడు ఆగినట్లే ఇక్కడ అన్నవరం ఆగి అన్నం పెట్టుకుని బొట్టు పెట్టుకుని వెళ్తాం ఎప్పుడు కూడా. తర్వాత మనం ఆన్ ది వేలో విజయవాడ స్టార్ట్ అయిపోయాం కాబట్టి నియర్ కొవ్వూరు దగ్గర బ్రిడ్జ్ వస్తుంది. రాజమండ్రి దగ్గర బ్రిడ్జ్ ఇది కొవ్వూరు బ్రిడ్జ్ అంటారు. రాజమండ్రి నుంచి విజయవాడ హైవే చాలా బాగుంటుంది. సో మనం క్రూజ్ మోడ్లో కూడా పెట్టేసి డ్రైవ్ చేయొచ్చు. నేనైతే క్రూజ్లో పెట్టేశాను. మనం వచ్చేసాం విజయవాడ. ఇది బెంజ్ సర్కిల్ అనమాట సిగ్నల్. సో విజయవాడలో మనం ఇప్పుడు వచ్చేసాం నికోలి అనే కేఫ్కి. ఈ కేఫ్ దగ్గర మనకి ఫుడ్ అంబియన్స్ చాలా బాగుంటుంది. నేనైతే ఫోటోలు తీసుకున్నాను. లోపల ఉన్న అంబియన్స్ ఫోటోలు తీసాను. చాలా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇక్కడ ఒక చిమ్నీ, దాంట్లో ఫైరు చాలా క్వైట్గా ఉంది. సో ఇవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. నేనైతే ఇక్కడ ఐరిష్ కాఫీ ఆర్డర్ చేసుకున్నాను. మా వాళ్ళు కూడా ఏదో స్నాక్స్ ఏదో ఆర్డర్ చేశారు. ప్రాన్స్ కర్రీ టైప్ ఒకటి ఉంది. అది నాచోస్ విత్ చికెన్. సో అదే రోజు ఈవినింగ్ సంగీత్ ఉంది. మన అంతరాలో సంగీత్ చేశారన్నమాట. సో నైట్ పార్టీ అయిపోయిన తర్వాత మార్నింగ్ మళ్ళీ లంచ్ టైంకి అలాగా అవర్ ప్లేస్ అనే ప్లేస్కి వెళ్ళాం. వారం దాటిన తర్వాత ఉంటుంది ఇది. మనం గుంటూరు వెళ్ళే దారిలో వారం దాటిన తర్వాత లెఫ్ట్లోకి వెళ్ళాలి లోపలికి. అవర్ ప్లేస్ ఇక్కడ ఒక అవర్ ప్లేస్ అన్నట్టుగానే ఉందన్నమాట. చాలా బాగుంది లోపల కూడా. ఇదిగోండి ఇక్కడ ఈ ప్లేస్లోనే వాటర్ ఫాల్స్ వస్తుంది. వాటర్ ఫాల్ వెళ్ళేది ఈరోజు. సో మీకు మళ్ళీ లాస్ట్లో చెప్పాను. అది లోపల అనేక బర్డ్స్, తర్వాత మంగూస్, మెకావ్స్, ఒక లిజర్డ్ కూడా ఉంది. దాని పేరేంటో నాకు తెలియదు. ఇంకోటి ఏంటిది గినీపిక్స్ అనుకుంటా. ఐ థింక్ గినీపిక్స్ కూడా ఉన్నాయి. తర్వాత ఒక ఒంగోలు ఆవులో అదేదో చిన్న జాతి ఆవులు ఉంటాయి కదండి, ఆవులు కూడా ఉన్నాయన్నమాట 2. సరదాగా పిల్లలతో ఫ్యామిలీతో వెళ్ళే ప్లేస్ లాగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ బర్డ్స్ ఇవన్నీ చూడడానికి చాలా బాగుంటాయి. ప్లేస్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. పీస్ఫుల్గా ఎంజాయ్ చేయడానికి. తర్వాత ఒక పక్క ఫిషెస్ తోటి కూడా ఉంటాయి. ఫిష్ అక్వేరియం ఉంది. అంబియన్స్ బాగున్నాయి. సిట్టింగ్ బాగుంది. ఫుడ్ బాగుంది. మీకు కూడా సరదాగా వెళ్ళాలనిపిస్తే వారం దాటిన తర్వాత లెఫ్ట్లో అవర్ ప్లేస్ అనేది మీరు గూగుల్లో సెర్చ్ చేసినా సరే వచ్చేస్తుంది మీకు. అవర్ ప్లేస్ అన్నమాట. చాలా బాగుంది. మీరు కూడా ఫ్యామిలీతో ఒకసారి ఒక లుక్ వేసేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది ప్లేస్ కూడా. అలా వెళ్ళి ఒక 2 పిక్స్ తీసుకున్నాను. ఇక్కడ ఒక వైట్ లీఫ్తో ప్లాస్టిక్ లీవ్స్ అండి. అవి ఒక వైట్ ట్రీ ఒకటి అరేంజ్ చేశారు. చాలా బాగుంది. ఇది లోగో అనమాట వాళ్ళది.
ఇది ఇంకొక సైడ్ అనమాట, చివరికి ఉంటుంది ఈ పార్ట్. ఇది కింద ఉంటుంది, ఇక్కడ యాక్వేరియం ఉంటుంది, ఫిష్ యాక్వేరియం. అది చాలా బాగుంది, చాలా రకాల ఫిషెస్ ఉన్నాయి, మధ్యలో సెంటర్ వ్యూ ఉంది. అది చుట్టూ ఒక మినీ థియేటర్ లాగా ఉన్నాయి. అంటే మనం పార్టీస్కి, బర్త్డే సెలబ్రేషన్స్కి ఇలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చాలా బాగుంది ప్లేస్ మాత్రం. పిల్లలతో వస్తే మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకి ఇంట్లో ఉండి బోర్ కొడుతూ ఎక్కడికి వెళ్ళాలి అని అనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి ప్లేస్లకు వస్తే మనకి ఒక రిసార్ట్కి వచ్చాము, ఈ రిసార్ట్లో మనం ఎంజాయ్ చేస్తాము అన్నట్టుగానే వీళ్ళు ఏర్పాటు చేశారు ఇదంతా. ఇక్కడ వాటర్ ఫాల్ ఒకటి మిస్ అయ్యాము. ఓకే, ఇప్పుడు బాయ్ బాయ్ చెప్పేద్దాం మన అవర్ ప్లేస్ బాయ్ బాయ్ చెప్పేసి మళ్ళీ వారం దాటి మన రూమ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. సో ఇంకా కొన్ని చూడాలి కాబట్టి విజయవాడలో పీవీపీ మాల్కి కూడా వెళ్ళిపోదాం. ఇప్పుడు పీవీపీ మాల్ కూడా చూపిస్తాను. మనం వచ్చేసాం పీవీపీ మాల్కి. ఈ టైంలో మూవీ కోసం ట్రై చేసాం అనమాట. 4:30 అలా అయిపోయింది. అప్పుడు మనం వెళ్ళేసరికి స్టార్ట్ అయిపోయింది. సో కొద్దిగా షాపింగ్ చేసేసుకున్నాం, చిన్నది మినీ సోలో ఇవన్నీ చూసేసుకుని కిందకి వెళ్ళిపోయాం. డ్రీమ్ స్టోన్, విజయవాడ వచ్చిన తర్వాత ఎక్కడ తిన్నాం, ఏ ప్లేస్కి వెళ్ళాం, ఎక్కడ డిన్నర్ చేసాం, ఎక్కడ లంచ్ చేసాం అనేది చూపించాను. సో ఈ రోజుకి ఈ విజయవాడలో మనం తినింది తిరిగింది మొత్తం చూపించాను కాబట్టి ఈ వీడియోకి ఇది అంతే. మిగతా వీడియోలో వేరే చోట్లకి వెళ్ళింది కూడా చూపిస్తాను. బాయ్ బాయ్.